ఇళ్లను కొల్లగొట్టడం ఎందుకనుకున్నారో ఏమో చోరీగాళ్లు కరెన్సీపై కన్నేశారు. ఏకంగా బ్యాంకులను దోచేయడానికి ప్రయత్నిస్తున్నారు. క్యాష్ ను తరలించే వారిని టార్గెట్ గా చేస్తున్నారు. అర్ధరాత్రి దొంగల హల్చల్. పిట్లం ఆంధ్ర బ్యాంకుకు కన్నం. కిటికీ సీసీ కెమెరాల ధ్వంసం. సైరన్ మోగడంతో దొంగలు పరార్. దొంగలు రూటు మార్చారు. ఇళ్లను కొల్లగొట్టడం, చైన్ స్నాచింగ్ కు పాల్పడటం కష్టమనుకున్నారో ఏమో కానీ ఏకంగా బ్యాంకులకే కన్నం వేయడానికి సిద్ధపడిపోయారు. నిజామాబాద్ జిల్లా పిట్లం మండల కేంద్రంలోని అర్ధరాత్రి ఆంధ్ర బ్యాంకు కిటికీలు ఊచలు ఉడదీసిన చోరీగాళ్లు అందులోకి ప్రవేశించారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. లాకర్లు తెరిచే యత్నంలో సైరన్ మోగడంతో పెట్రోలింగ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. విషయాన్ని గమనించిన దొంగలు అక్కడి నుంచి ఉడాయించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు ఇద్దరు దొంగలు ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో దారి దోపిడీ. ఓ సంస్థ క్యాషియర్ నుంచి 11 లక్షల దోపిడీ. కళ్లలో కారం కొట్టి డబ్బు సంచితో పరారైన దుండగులు. మరోవైపు హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీ జరిగింది. కాటేదాస్లోని పహల్ ఫుడ్ లో క్యాషియర్ గా సోమేష్ పనిచేస్తున్నాడు. కంపెనీకి చెందిన 11 లక్షల రూపాయలు బైక్ పై తీసుకెళ్తుండగా మైలార్ దేవుపల్లిలో ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. కళ్లల్లో కారం చల్లి 11 లక్షల రూపాయల బ్యాగ్ ను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.